మనుషులు అందరూ చూస్తున్నారు కదా, వీడు ప్రేమించింది నా కూతుర్ని, కానీ ఇక్కడ పెళ్లి జరుగుతుంది వీళ్ళ కూతురుతో. ఇదెక్క న్యాయం అండి? చెప్పండి పెద్ద మనిషి, మీ తీర్పు చెప్పండి. ఇప్పుడు శివ ఎవరి మెడలో తాళి కట్టాలి? ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. అంటే ప్రేమించుకున్న వాళ్ళకే పెళ్లి జరగాల? అంటే నువ్వు మీరా గారిని ప్రేమించావు కాబట్టే మా అమ్మని ఇద్దరు పిల్లలతో నిర్దాక్షిణ్యంగా వదిలేశావు. అది కాదురా. చూసావమ్మా, ఇన్ని రోజులు అతను ఆ ఇంట్లో ఉన్నా మనసు మాత్రం నీతోనే ఉందన్నావు కదా. ఈయన ప్రేమ నీకే సొంతమని చెప్పావే. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పిన ఈ మనిషి మనకెంత నమ్మక ద్రోహం చేస్తున్నాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ప్రేమున్న చోటే పెళ్లి ఉండాలంట. ఎంత పనిచేసావరా! నాకు పూరి ఎంతో, బిందు కూడా అంతే. ఇక్కడ దాకా రాకముందు ఒక్క మాట, ఈ బావతో ఒక్క మాట, నేను పూరిని ప్రేమించలేదు, బిందునే ప్రేమించాను, బిందునే పెళ్లి చేసుకుంటానని చెప్పుంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించేవాణ్ణి. ఎందుకురా ఇంత పని చేశావు? ఎందుకురా నాతో ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పే అవకాశం తమరి పెళ్ళం ఎక్కడిచ్చింది? ఎస్, శివ వెనుకుండి కథ నడిపించింది అంతా భూమి మేడమే. నీకు చేతనైతే నిజంగా నువ్వు వీళ్ళిద్దరినీ సమానంగా చెల్లెళ్ళ చూసేవాడివి అయితే నీ పక్కనే ఉన్న నీ పెళ్ళని అడుగు, అది నిజమా కాదా అని అడుగు, అదే చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా నేను చేశానా? పెళ్లి పీటల మీద ఆపాలని నేను చెప్పానా? అవును, నువ్వే చెప్పావు. ఇంత దూరం వచ్చాక ఇంకా నిజాన్ని అబద్ధం చేయాలని ఎందుకు చూస్తున్నావే నంగనాచి? నా భూమి నాకు ద్రోహం చేయదు. ఇన్ఫాక్ట్ భూమికి బిందు అయినా పూరి అయినా ఒకటే. అసలు ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని భూమియే పెళ్లి బాధ్యతంతా తన భుజాన వేసుకుంది. అలాంటిది తను నాకు ద్రోహం? నోవే, తను నాకు ద్రోహం చేయదు. అయ్యా, శివ బిందు ఆల్రెడీ గుళ్ళోనే పెళ్లి చేసుకోబోయారు. నువ్విలా పెళ్లి చేసుకుంటే మీ గగన్ బావ నిన్ను చంపేస్తాడ్రా. ఇది తప్పు. నువ్వు ప్రాణాలతో ఉండాలి. నువ్వు బిందు ఇద్దరు పెళ్లి చేసుకుని క్షేమంగా ఉండాలి అంటే పెళ్లి పెట్ల మీద పూరికి నీకు జరిగే పెళ్లి నాపి అందరి ముందు మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం చెప్పాలి. అప్పుడు మీ బావ కూడా వేరే ఆప్షన్ ఉండదు అని తెలివిగా తమ్ముడిని ఒప్పించుకుంది. ఎందుకు ఇలాంటి లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు? ఆ గుళ్ళో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోయింది నువ్వు. అక్కడికొచ్చి శివాకి సర్ది చెప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడు నా తమ్ముడుగా ఇక్కడున్నాడు. ఓహో, అలాగా? సత్యానికి సాక్ష్యం అవసరం లేదండి, కానీ సాక్ష్యం ఉంటేనే అందరు నమ్ముతారుగా. తెచ్చా
అది కూడా తెచ్చా చూడండి. మ్మ్. మీ ప్రేమ బ్రతకాలన్నా మీ పెళ్లి జరగాలన్నా పూరి మెడలో శివ తాళి కట్టబోయే క్షణంలో వచ్చి పెళ్ళి ఆపేయాలి. ఆ తర్వాత మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. ఎవరో నా మాటల్ని తప్పుగా నా వాయిస్ తో చూపిస్తున్నారు. బావా అన్నయ్య 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 వదినా, నువ్వు వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనుకుంటే ఆ రోజు చావబోతున్న నన్ను ఎందుకు కాపాడావు? నేను ఆ రోజు చచ్చిపోయి ఉంటే నీకసలు ఈ బాధంతా ఉండేదే కాదు కదా. శివకి సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచించే అవకాశమే ఉండేది కాదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు కదా వదినా. వాళ్ళ పెళ్లి చేయడానికి నన్నెందుకు వదినా పావుగా వాడుకున్నావు? పూరి, నువ్వు కూడా అదే నిజమని నమ్ముతున్నావా? అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా వదినా. అయినా నన్నిలా నలుగురిలో అవమానించాలని నీకెలా అనిపించింది వదినా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి వదినా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇదేనా నువ్వు మా ఇంటికి చేసే మేలు? వదిన నీ విషయంలో పొరపాటును కూడా అలా ఆలోచించదు పూరి. అలా మనల్ని నమ్మించిందమ్మా. నిన్ను తల్లిగా చూశాను కదా వదినా. తల్లి కంటే ఎక్కువగానే నమ్మాను. కానీ నువ్వు నన్ను ఒక పరాయిదానిలా చూసావు. నేను నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు వదినా, బాగా బుద్ధి చెప్పావు. థ్యాంక్స్ శివ, చాలా చాలా థ్యాంక్స్. నన్ను ప్రేమించినట్టు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నట్టు వదిన నీకు చెప్పడం, నువ్వు నటించడం సూపర్ సూపర్ శివ. నీలాంటి వాళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి. చాలా పెద్ద బహుమతి ఇచ్చావు శివ. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. పూరి పూరి అమ్మ పూరి పూరి రే గగన్, పూరి వెళ్ళిపోతుందిరా. అమ్మా, ఆ చెల్లి పెళ్లి కాదు, ఈ చెల్లి పెళ్లి మనం దగ్గరుండి చేయించాలి. గగన్ రే, ఇదంతా అబద్ధం రా. ఈ అపూర్వ నాటకం ఆడుతోంది.